హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చూపించబోతున్నాను. దీనిని పెరుదయార్ కోయిల్ అని పిలుస్తారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం తంజావూరు బస్టాండ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మొత్తం 3 గోపురాలు దాటి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ దాటి లోపలికి రాగానే ఎడమవైపు మనకు ఆలయం బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. రెండో గోపురం దాటి లోపలికి రాగానే కుడివైపు క్లాక్ రూమ్ కనిపిస్తుంది. అలానే ఎడమవైపు చిన్న గార్డెన్ కనిపిస్తుంది. ఇదే మూడో గోపురం. నార్మల్ డేస్లో మనల్ని ఈ గోపురం ద్వారానే లోపలికి ఎలో చేస్తారు. మేము వెళ్ళిన రోజు 13వ వార్షిక ప్రత్యేక అభిషేక ఆరాధన కావడం వలన చాలామంది భక్తులు వచ్చారు. అందుకే మమ్మల్ని టెంపుల్ రైట్ సైడ్ ఉన్న ద్వారం నుండి లోపలికి ఎలో చేశారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. గోడ పైన ఇలా అన్ని నంది విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. లోపలికి రాగానే మనకు ఎదురుగా పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది రెండవది. దీని ఎత్తు సుమారు 2 మీటర్లు, పొడవు 6 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లు ఉంటుంది. ఈ నంది బరువు సుమారు 20 టన్నులు ఉంటుంది మరియు ఇది ఏకరాతితో నిర్మించబడినది. ఈ ఆలయం క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళ చేత నిర్మించబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది కూడా ఒకటి. భారతదేశంలోనే అత్యంత రెండవ ఎత్తైన గోపురం కలిగిన గుడి బృహదీశ్వరాలయం. ఈ ఆలయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి శని ప్రదోషం చేస్తారు. ఆ శని ప్రదోషం రోజు నందీశ్వరునికి విశేషంగా అభిషేకాలు చేస్తారు. ఆ వేడుక చూడ్డానికి కొన్ని వేలల్లో భక్తులైతే వచ్చారు. మేము అనుకోకుండా అదే రోజు వెళ్ళడం వలన ఆ అభిషేకం చూడగలిగాం. సాయంత్రం 4:30కి ఈ అభిషేకం అయితే ప్రారంభమవుతుంది. పసుపు, పాలు, పెరుగు, విభూతితో ఘనంగా అభిషేకం చేశారు. ఇంత గొప్పగా అభిషేకం చూడడం ఇదే మొదటిసారి. అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ బృహదీశ్వరాలయం కూడా ఒకటి. మేము ఈ గుడికి వెళ్ళింది ఆగస్టులో అన్నమాట. ఆగస్టులో ఈ ఆలయం 13వ వార్షిక ప్రత్యేక అభిషేక ఆరాధన కార్యక్రమాన్ని అయితే మేము చూసాము. ఆ రోజు అయితే చాలామంది వచ్చారు. సాయంత్రం 4:30కి ఈ అభిషేకం స్టార్ట్ అయ్యి 6:30 వరకు అవుతుంది. స్వామివారికి అభిషేకం చేసి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారన్నమాట. మీరు కూడా చూసేయండి ఒకసారి.
పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇదే. సుమారు 1,30,000 టన్నుల గ్రానైట్ రాతిని ఈ ఆలయం కోసం ఉపయోగించారు. ఈ ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం గోపురం ఎత్తు 216 అడుగులు. 13 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆలయ గోపురంపై ఉన్న కలశం బరువు 80 టన్నులు, అంటే 80,000 కేజీలు. దీన్ని పూర్తిగా ఏకశిలా రాతితో నిర్మించారు. ఆ రోజుల్లో ఎటువంటి క్రెయిన్స్ లేకుండా ఇంత బరువును 216 అడుగుల పైన పెట్టడం నిజంగా అద్భుతం. సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు ర్యాంప్ని నిర్మించి దాని మీదుగా ఈ కలశాన్ని తీసుకువెళ్ళి గోపురం పైన ప్రతిష్ఠించారు. ఆలయ గోపురం యొక్క నీడ ఎక్కడా మనకు కనిపించదు. ఆలయం చుట్టూ ఉన్న మండపాల్లో ఇలా సుమారు 250 శివలింగాలున్నాయి. ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే ఇలా మనకు ద్వారపాలకులు కనిపిస్తారు. ఈ విగ్రహాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి మొదటగా వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. ఇలా లోపలికి వెళ్తే మనకి మెయిన్ గర్భగుడి అయితే కనిపిస్తుంది. ఆలయం లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ ఆలయంలోని శివలింగం ఎత్తు 13.5 అడుగులు ఉంటుంది. ఇండియాలో తప్పక చూడవలసిన ఆలయాల్లో ఈ బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.